ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష పాఠాలు 2వ పాఠంలో 4వ అంశం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రం వేదాంగంగా ఏ విధంగా ఉంది, వేదానికి ఉన్నటువంటి మిగిలిన అంగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుందాం. అదే మన 4వ అంశం, వేదము అంగాలు. జ్యోతిష్ శాస్త్రాన్ని ఏమని చెప్తారంటే వేదానికి ఉన్నటువంటి 6 అంగాలలో ప్రధానమైనటువంటి స్థానం, నేత్రస్థానంలో ఉన్నటువంటి శాస్త్రం ఏది అంటే అది జ్యోతిష్ శాస్త్రం అని చెప్తారు. అందుకు సంబంధించిన శ్లోకం ఏదైతే ఉందో అది ఒకసారి చదువుదాం. శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అని చెప్పేసి చెప్తారు. అంటే వేదం అనేటటువంటి పురుషుడు ఉంటే ఆ యొక్క వేద పురుషుడికి ఉన్నటువంటి 6 అంగాలు ఏమిటి అంటే ఒకటి శిక్ష, 2వది వ్యాకరణం, 3వది ఛందస్సు, 4వది నిరుక్తం, 5వది జ్యోతిషం, 6వది కల్పము. ఈ 6టిని కూడా షట్శాస్త్రాలు, షడంగాలు అని చెప్పేసి చెప్తారు. వేద వాంగ్మయం అనేది అపరిమితమైనటువంటి విజ్ఞాన సముదాయం. ఇది ఋషిప్రోక్తం. ద్రష్టలైనటువంటి ఋషుల చేత అవి ఉచ్చరింపబడినాయి. అందుకోసమే ఆచార్యులు వారు వేదాన్ని కూడా ఏమని అంటారంటే అపౌరుషేయాలు అని అంటారు. ఈ వేదాంగాలు కూడా అపౌరుషేయాలే అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వేదంలో ఉన్నటువంటి 6 అంగాలలో ప్రధానమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రం. ఎందుకు అని అంటే దానికి సంబంధించిన శ్లోకం ఒకసారి చూద్దాం. ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ పట్యతే జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం స్తోత్రముచ్యతే శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమదీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ పట్యతే జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం స్తోత్రముచ్యతే శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమదీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. అంటే వేదం అనేటటువంటి పురుషుడికి ఛందః పాదౌతు, పాదాలు ఏమిటి అంటే ఛందస్సు. అదేవిధంగా హస్తః కల్పౌత పట్యతే, కల్పాలనేవి వేద పురుషునికి హస్తాల యొక్క స్థానంలో ఉంటాయి. జ్యోతిషామయనం చక్షుః, నేత్రస్థానంలో జ్యోతిష్ శాస్త్రం అనేది ఉంటుంది. నిరుక్తం స్తోత్ర ముచ్యతే, చెవుల స్థానంలో ఏముంటుంది అంటే నిరుక్తం అనేది ఉంటుంది. శిక్షా ఘ్రాణస్తు వేదస్య, ఘ్రాణము అంటే నాసిక, నాసిక స్థానంలో ఏముంటుందంటే శాస్త్రం అనేది ఉంటుంది. ముఖం వ్యాకరణం స్మృతం, వ్యాకరణం అనేది ముఖ స్థానంలో ఉంటుంది. తస్మాత్ సాంగమదీత్యేవ బ్రహ్మలోకే మహీయతే. అంటే ఈ యొక్క వేద పురుషుడికి ఉన్నటువంటి 6 అంగాలలో ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పబడడం జరిగింది. మిగిలిన 5 అంగాలు ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఛందస్సు, కల్పము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణం. ఈ 5 అంగాలతో పాటు జ్యోతిష్ శాస్త్రాన్ని కలిపితే ఈ 6 శాస్త్రాల్ని షడంగాలు అని, షట్శాస్త్రాలు అని చెప్తారు. సాంగోపాంగంగా వేదం అధ్యయనం చేయాలి అంటే వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఉండాలి అని అర్థం. అదంతా కూడా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు అంత ప్రధానమైనటువంటి స్థానం అని అంటే మనం ఏదైనా చూడాలి, తెలుసుకోవాలి అంటే ప్రధానంగా మనిషికి ఏముండాలి అంటే నేత్రాలు ఉండాలి. ఆ విధంగా వేదానికి నేత్రాలు ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం కదా. అంటే కన్ను లేకపోతే ఏ వస్తువును మనం చూడలేము. అదేవిధంగా జ్యోతిష్యం అనే కన్ను లేకపోతే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. వేదం అంటే ఏంటి? విజ్ఞానం. విజ్ఞానం అంటే ఆనందం.
ఆ ఆనందం పొందాలి, వేదం అనేటటువంటి జ్ఞానం ద్వారా ఆనందాన్ని పొందాలి అని అంటే ఖచ్చితంగా ఏం తెలిసి ఉండాలి అంటే జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉండాలి. జ్యోతిషం అంటే వెలుగు అని, చీకట్లో వెలుగును ప్రసాదించేటటువంటి శాస్త్రము, తెలియని విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి శాస్త్రం కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి నయన స్థానాన్ని ఇచ్చి ప్రధానమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. ఇంకొక శ్లోకం కూడా చెప్తూ ఉంటారు, యథాశిఖా మయూరాణం నాగానాం మణయో యథ తథా వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం అని అంటారు. యథాశిఖా మయూరాణం నాగానాం మణయో యథ తథా వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. నెమళ్లకు శిఖ ఏ విధంగా శోభిస్తూ ఉంటుందో, నాగులకు మణి ఏ విధంగా యోగిస్తూ ఉంటుందో, వేదాంగ శాస్త్రాలకు తలమానికమైనది విశేషమైనటువంటి స్థానాన్ని పొందినది ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది తెలుసుకోవడం ద్వారా వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతాం, కాలం యొక్క విశేషాలని కూడా తెలుసుకోగలుగుతాం. వేదంలో యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటుంది. యజ్ఞయాగాదులు ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియపరిచి ఉంటారు. యజ్ఞయాగాదుల ద్వారా ఏం ఫలితం వస్తుందో కూడా తెలియపరిచి ఉంటారు. మరి ఆ యజ్ఞయాగాదులు ఏ సమయంలో చేయాలి, ఏ ముహూర్తంలో చేయాలి, ఏ కాలంలో చేయాలి అనే విషయాన్ని తెలియజేసేటటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. వేదానికి ప్రధానమైనటువంటి మూలమైనటువంటి అంగం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని వేదాంగంగా చెప్పబడింది. కాబట్టి వేదం ఏ విధంగా అయితే నియమనిష్టలతో అధ్యయనం చేస్తారో జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా అంతే నియమనిష్టలతో అధ్యయనం చేయాలి. ఇంతకుముందు ఎవరో కామెంట్స్లో అడిగారు, మద్య మాంసాలని తాగుతూ జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు కదా చాలామంది, మరి వాళ్ళకి ఫలిస్తూ ఉంది అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్తాను. పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి అవకాశం లభించి ఉంటుంది. ఆ పుణ్యం పూర్తి అయిపోయేసరికి పుణ్యక్షయం అయిపోయింది అనుకోండి, వారి వాక్కు ఫలించడం మానేస్తుంది. అలా ఉండిపోకూడదు కదా. మనం గత జన్మలో ఏదో పుణ్యం చేస్తే తప్పితే జ్యోతిష్ శాస్త్రం మన దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం లేదు. వేదం యొక్క అర్థం అందరికీ తెలుసుకోవడం సాధ్యపడదు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం కూడా తన యొక్క పూర్తి అర్థాన్ని మనకి అనుగ్రహించాలి అంటే తత్సంబంధమైనటువంటి అర్హతను మనం పొంది ఉండాలి. కాబట్టి మనం అర్హతతో జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసినట్లయితే జీవితాంతం చివరి శ్వాస వరకు ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని తెలియచేస్తూ, దాన్ని వినియోగిస్తూ, సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తూ మనం కూడా ఉన్నత స్థితిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం వేదాంగ శాస్త్రము. వేదంలో 6 అంగాలు ఉంటాయి. ఆ 6 అంగాలు ప్రధానమైనటువంటి నేత్రస్థానాన్ని పొందినటువంటి శాస్త్రమే మన జ్యోతిష్ శాస్త్రం. శ్రీమాత్రే నమః. వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు. ఈరోజు పాఠం విన్నారు కదా. నేటి ప్రశ్న, వేదాంగాలలో ముఖాన్ని సూచించేటటువంటి శాస్త్రం ఏది? దీనికి సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః.